ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. ఈ శ్లోకాన్ని చదువుకుని నిత్యము గోమాతకు నమస్కారం చేసుకోవాలి. నా కీర్తయిత్వాగా సుఖ్యాత్ తాసాం సంస్మృత్య చోత్పతేత్ సాయం ప్రాతర్నమస్యేచ్ఛగాస్తతః పుష్టిమాప్నుయాత్. ఈ శ్లోకమునకు తెలుగు పద్యానువాదం ఇది. నిదురపోకు ఆవు కీర్తించకెప్పుడు, నిదుర లేవకెప్పుడు కీర్తనంబు చేయకుండ, గోవుకెప్పుడు మ్రక్కుము సంధ్యలందు పుష్టి కలిగి ఉండు. గోమాతను కీర్తించకుండా నిద్రపోకూడదు. నిద్ర లేస్తూ కూడా గోమాతను కీర్తిస్తూనే నిద్ర లేవాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము గోమాతకు నమస్కరించాలి. ఇందువల్ల మానవులకు అవసరమైనటువంటి సుఖ సంతోషాలు, సంపదలు, వాహనాది సౌఖ్యములు, పుత్ర దార సౌభాగ్యాలకు పుష్టి కలుగుతుంది అని అర్థం చెప్పే ఈ శ్లోకాన్ని చదువుకుని గోమాతలకు నమస్కారం చేసుకోవాలి. ఓం తత్సతు. పరమేశ్వర అర్పణమస్తు.